ప్రత్యేకతను ఇచ్చినాడు. వారితో ఆయన కలుసుకునేటటువంటి వాడు. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్షపు గుడారం అనే మాట మనం చూస్తాం. కనుక దేవుడు తన గుడారములో తన ప్రజలను కలుసుకునేటటువంటి వాడు. అక్కడే వారిని కలుసుకుని వారితో మాట్లాడేటటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మందిరములో నివసించే వారిని ఆయన ఏం చేస్తాడు? శక్తిహీనులైతే శక్తిని అనుగ్రహిస్తాడు, బలహీనులైతే వారిని బలపరుస్తాడు, కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తుతాడు. అదే పరిస్థితులలో ఆయన మందిరములో ఉన్నాము గనుక ఆయన మనను కలుసుకుని ఆయన మనను ఆశీర్వదించే దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకనే ఆయన మందిరములో శ్రేష్టమైన స్థితి ఉంది. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. కనుక దేవుని మందిరములో ఉండేవారికి ఆయన ఆనందాన్ని కలుగజేసేవాడుగా ఉంటాడు. అంతేకాకుండా వారు అర్పించేటటువంటి బలులను ఆయన అంగీకరించేవాడుగా ఉంటాడు. ఆ వచనంలో అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. కనుక లోకంలో ఉన్న ప్రజలందరికీ తన మందిరాన్ని ఆశ్రయముగా ఆయన ఇచ్చినాడు. కనుక ఆయన ఇచ్చినటువంటి ఆశ్రయాన్ని కాదని ఆయనకు వ్యతిరేకంగా మనం జీవిస్తే మనము దేవుని యొక్క దీవెనను పొందలేమనేది దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని ఆయన కృపను ఆయన దయను మనం చూడాలి అంటే ఆయన మందిరానికి వచ్చేది ముందు మనము అలవాటు చేసుకోవాలనేది దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని ఆయన కృపాతిశయమును బట్టి మనము ఆయన సన్నిధిలో ప్రవేశించగలిగినామనేది దేవుని వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు అంటాడు, 84వ కీర్తన 10వ వచనంలో అంటాడు, అక్కడ నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటాడు. కనుక ఏది మంచిదో మనమే కోరుకోవాలి. కనుక ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట లోకంలో నువ్వు మంచిగా గడిపినటువంటి 1000 దినముల కంటే కూడా శ్రేష్టమైన అంటే మిక్కిలి మంచివని. కనుక మనం ఏ రీతిగా కోరుకుంటూ ఉన్నాం? దావీదు కోరుకున్నాడు, నేను నా జీవిత కాలం అంతా నీ మందిరములో ఉండేటట్లు, నీ మందిరములో నీతో నివాసం ఉండేటట్లు నాకు దయచేయమని అతడు కోరుకున్నాడు. కనుక ఎంతటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో అతడు ఎదురు చూస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాం. కనుక మనం ఏ రీతిగా ఉన్నా, కనుక సమయం దొరికినప్పుడల్లా దేవుని సన్నిధికి వచ్చే వారంగా ఉన్నావా? లేదా సమయానికి దేవుని సన్నిధికి రాకుండా మన సొంత పనులను అడ్డం పెట్టుకొని దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి. కనుక ఆయన సన్నిధిలో దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, మనకు మేలులు జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక వాటిని కాదని కొంటే మనకు అభివృద్ధి క్షేమము కాదు. కనుక అలాంటి భక్తులు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారై ఆయన సన్నిధిని కోరుకున్నటువంటి వారై ఆయన సన్నిధిలో వారు జీవించిన వారుగా మనం చూస్తాం. లూకాసు వార్తలో 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తాం. హన్న అనేటటువంటి ఒక ఆమె దేవుని ఆలయమును విడవకుండా ఉపవాస ప్రార్థనల చేత రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉందని మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి కృప ఉంది. కనుక దానిని మనం అనుభవిస్తూ ఉన్నామా? దానికి పాత్రులుగా మనం చేసుకుంటూ ఉన్నామా? ఇక్కడ దావీదు కోరుకుంటూ ఉన్నాడు, నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో నీ మందిరములో నేను నివసింప కోరుచున్నాను అన్నాడు. ఒకవేళ మనము అలాగూ లేకపోతే ఈ దినమందైనా దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, నా జీవిత కాలం అంతా నీ మందిరములో ఉండేటట్లుగా
నీ మందిరములో నీతో నివాసము చేసేటట్లుగా నన్ను బలపరిచి నడిపించు అని ఒక తీర్మానం చేసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. కనుక ఆయన సన్నిధిలో ఆయనతో కలిసి నడిచినప్పుడు ఎంతటి మేలో దీవెనో లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన కోరుకున్నటువంటి వరములో మనం చూస్తే దేవుని ప్రసన్నతను చూడాలనేటటువంటి కోరిక అతనికి ఉందట. కనుక ప్రసన్నత అనగానే ఆయన నిర్మలత్వాన్ని, ఆయన పరిశుద్ధతను, కనుక ఆయన మహిమను చూడాలనేటటువంటి పరిస్థితి అనేది మనకు అక్కడ కనపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన మందిరములో ఏమి ఉందంటే కీర్తనాకారుడు అంటాడు 26వ కీర్తన 8వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమతో నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటాడు. కనుక ఆయన మందిరములో ఏముంది? తేజో మహిమ ఉందనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అంతేకాకుండా ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది, ఆయన సన్నిధిలో బల శౌర్యములు ఉన్నాయని 96వ కీర్తన 6వ వచనంలో మనం చదువుతాం. కనుక ఈ రీతిగా ఆయన ప్రభావము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. అందుకని దావీదు కోరుకుంటున్నాడు, దేవా నీ ప్రసన్నతను చూసేటట్లుగా నాకు నీ వరాన్ని దయచేయమంటున్నాడు. కనుక దేవుని యొక్క మందిరములో దేవుని మహిమ ఉంది, మన లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కనుక దేవుని యెహోవా తేజస్సు మహిమ మందిరము నిండా నిండిననే మాట మనం చూస్తున్నాం. కనుక మందిరములో ఆయన మహిమను ఆయన చూపించిన వాడుగా మనం లేఖనాలలో చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు ఆ మందిరములో ఆయన బలమును చూడవచ్చు అంట. 63వ కీర్తన 2వ వచనం మనం చూస్తే, నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. కనుక ఆయన బలాన్ని చూడాలనేది, ఆయన ప్రభావాన్ని చూడాలనేది కీర్తనాకారుని యొక్క ఆలోచన. అందుకని కింద అంటాడు, నీళ్లు లేకుండా ఎండిపోయిన దేశం ఎలాగుంటాదో అలాగూ నేను ఎండిపోయిన వాడనై ఉన్నానయ్యా. కనుక నీ ప్రభావము చేత నీ మహిమ చేత నన్ను నింపి ఆ మహిమను ప్రభావాన్ని నాకు చూపించు, కనుక నా ఆశను నెరవేర్చు అని అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడుగా మనం చూస్తున్నాం. కనుక అందుకని ఆయన ప్రభావము కలిగిన దేవుడు. 93వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడనే మాట మనం చూస్తాం. కనుక ఆయన వస్త్రమే ప్రభావం అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేశాడు. 104వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, మహాత్యమును ప్రభావమును ఆయన ధరించుకొని ఉన్నాడు. కనుక నీ మందిరములో నీ ప్రసన్నత నేను చూడాలయ్యా అంటే ప్రభావమును వస్త్రముగా కలిగిన దేవుని మహిమను చూడాలని, మహాత్యమును ప్రభావమును కలిగినటువంటి దేవుని ఆయన చూడాలనేది ఆశ. 2వ వచనంలో చూస్తాం, అక్కడ వస్త్రము వలె నీవు వెలుగును కప్పుకొని నావు. కనుక ఆయన మందిరములో దేవుని ప్రసన్నత ఈ రీతిగా ఉంటాడు. ఆయన తేజస్సు, ఆయన మహిమను మనము కనులారా చూడగలిగే స్థితిని ఆయన అనుగ్రహిస్తాడనేది మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, అలాగూ దేవుని ప్రసన్నతను చూసిన భక్తుల జీవితాలు మనం చూస్తాం. ఆదికాండములో 32వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తే, యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయితే నా ప్రాణము నాకు దక్కినది అంటున్నాడు. అంటే దేవుని యొక్క మహిమను చూసిన వాడు, ప్రభావమును చూసిన వాడు బ్రతకడనేది ఆనాటి జనులలో ఉండేటటువంటి తలంపు. అందుకని ఇక్కడ యాకోబు అంటాడు, నేను ఆయన ముఖాముఖిగా చూచితిని గనుక నేను బ్రతకననుకున్నాను, కానీ నా ప్రాణము నాకు. కనుక అంతటి మహిమ కలిగిన దేవుడు నీతో కూడా సహవాసము చేయాలని, తన సన్నిధిలో నేను ఉంచుకోవాలనేది ఎంత శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆలోచన మనం చూడాలి. కనుక దేవునితో సహవాసము చేసేవాడు ఆయన ప్రసన్నతను చూసేవాడుగా ఉంటాడనేది
మనకు లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. అందుకని ఇశ్రాయేలీలు ఆ కొండ మీద ఆయనను చూసినప్పుడు భయపడిపోయారు. నిర్గమాకాండంలో 24వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలు దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. కనుక ఈ మహిమను వారు చూసినారు. అందుకని ఆయనను స్తుతించిన వారుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన సన్నిధిలో ఆయన మహిమను చూడగలిగేటటువంటి వారుగా మనం ఉండాలనేది లేఖన భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. కనుక ఆయన ప్రసన్నుడైనప్పుడు ఆయన మహిమ, ఆయన గొప్పతనము ఎంతటిదో మనం వివరించలే. న్యాయాధిపతుల కాలంలో, న్యాయాధిపతుల గ్రంథములో 13వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే అక్కడ ఒక కుటుంబం మనకు కనబడతారు. మనోహ అనేటటువంటి వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీవు పంపిన దైవజన్ని మరలా మా ఎదుగు పంపించు, కనుక మాకు కుమారుడు పుడతాడన్నావు కదా, కనుక మేము ఆ బిడ్డకి ఏమేమి చేయాలో దానిని మాకు నేర్పించేటట్లు నీ దాసుని మరలా పంపించు అన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే 17వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవునితో అతను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతని ప్రార్థన ఆలకించి జాబ్ ఇచ్చినాడు. అప్పుడు మనోహన్ మరి ఆయన్ను నీ పేరేమిటయ్యా అని అడిగినాడు. కనుక ఎందుకు నా పేరు అడుగుతున్నావు అంటే, నీ మాట నెరవేరిన తర్వాత మేము నీకు సన్మానం చేయాలి, కనుక నీ పేరేమిటో చెప్పు అంటే అక్కడ దేవుడు అతనితో చెప్పిన మాట మనం చూస్తే మరి శ్రేష్టంగా మనకు కనబడతారు. తీసిన వాళ్ళు చదువుతారా? న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం 17వ వచనం. 18వ వచనం కూడా చదువు. కనుక నీవేళ నా పేరు అడుగుతున్నావని అక్కడ అంటూ ఉన్నాడు. అది చెప్పన శక్యము కానిది అనేను. అంటే అంతటి గొప్పవాడు తన భక్తులకు ప్రత్యక్షమై ఆయన ప్రసన్నుడై వారితో వారి యొక్క కోరికను తీర్చేవాడుగా ఉంటాడు. అందుకే దావీదు ఆ యొక్క శ్రేష్టమైన స్థితి ఎదిగినాడు. కనుకనే దేవా, నీ ప్రసన్నత చూసినట్లు నాకు నీ కృపద ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను. మనకు ఆ అనుకూలంకి రావాలి అంటే ఆయన మందిరాన్ని వదలని వారంగా ఉండాలా, ఆయన సహవాసములు నిలిచిన వారంగా ఉండాలా, ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూస్తే అది చెప్పనశక్యమైనని చెప్తూ మనోహ దేవుని సన్నిధిలో ఒక మేక పిల్లను తీసుకుని వచ్చి మరి అక్కడ పెట్టాడు. కనుక అది బలి అర్పణగా అప్పగించిన తర్వాత అలా 20వ వచనం చదువునా. జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయెను. యెహోవాయు అతని భార్యయు దాన్ని చూసి నేలకు సాగిలపడిరి. కనుక ఇక్కడ దేవుని ప్రసన్నతను మనోహ భార్య చూశారు. కనుక బలిపీఠము మీద నుండి అగ్ని మండుచు ఉండగా ఆ జ్వాలలో ఆకాశములోకి ఆ దూత వెళ్ళిపోయాడు. కనుక ఆ జ్వాలలో పరలోకానికి ఆరోపణమైనప్పుడట మనోహ అతని భార్య సాగిలపడి నమస్కారం చేశారు. అంటే దేవుని ప్రసన్నతను మాకు ఆయన అనుగ్రహించినాడు, తన సన్నిధిని మాకు చూపించినాడు అనేది వారు అనుకుని 22వ వచనం అంటాడు, మేము దేవుని చూస్తుంది కనుక మనం నిశ్చయముగా వారి ఆలోచన అది, దేవుని చూస్తే ఎవడు బ్రతకడని. కానీ ఆయన ప్రసన్నుడైన దేవుడు, తన భక్తులకు ఆయన ప్రసన్నుడవుతాడు. వాడిని చంపడానికి ఆయన కనబడడు, కానీ వాడిని బలపరచడానికై నీకు నేను ఉన్నాను కనుక నేను నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడిని కాదు, నీ ఎడల దయగలిగిన దేవుడు అని చెప్పడానికే ఆయన వారికి ప్రసన్నుడవుతూ వచ్చి. ఇక్కడ వాళ్ళు అనుకున్నారు మనం ఆయన చూసాము ఇంక బ్రతకమంటే
మనోహ భార్య చెప్తూ ఉంది 23వ వచనంలో. యెహోవా మనలను సంపగోరిన యెడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత కనుక మనం ఇచ్చినటువంటి దహన బలిని నైవేద్యాన్ని ఆయన అంగీకరించుడు కదా. అంటే ఆయన అంగీకరించినాడు అంటే మనల్ని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని. కనుక మనల్ని ఇష్టపడ్డాడు కనుకనే తన ప్రత్యక్షతను మనకు చూపించినాడని మనోహ భార్య చెప్తుంది. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనం అలాంటి అనుభవంలోనికి రావాలి అంటే దేవుని సన్నిధిలో ఉండేది నేర్చుకోవాలి. ఆయన ప్రసన్నత కొరకు ఎదురు చూడాలి. మనోహ ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు, అయ్యా మేము ఏ రీతిగా నీవు చెప్పినటువంటి మాటలు విని మా బిడ్డను పెంచాలో ఆ మాటలు మాకు తెలియచేయన్నాడు. కనుక అతని ప్రార్థన విన్న దేవుడు అతనికి బయలుపరిచినాడు. అంతేకాకుండా నీకు దీనిని నేను తెలియచేస్తానని చెప్పి నేను నీ దేవుడునని చెప్పి